మళ్ళీ అసెంబ్లీలో వరకు పొత్తు పెట్టుకొని పార్లమెంట్ వచ్చేసరికి పట్టించుకోకపోవడం. ఈసారి కూడా ఇలా మాట్లాడి ఈసారి పవన్ కళ్యాణ్ ముందే వచ్చి తమ వాళ్ళని కూర్చోబెట్టి మనం గట్టిగా ఉందాం ఎన్డీఏగా మనం చేస్తాము మీరైతే సిద్ధం చేయండి అని బీఫారాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా రామ్ తాలూరు ఇచ్చిన తర్వాత ఏమైంది, ఇప్పుడు కొంతమంది బీజేపీ వాళ్ళు ప్రతికూలంగా మాట్లాడడము ఇదేదో ఇబ్బంది అవుతుందని చెప్పడంతో ఆయన ఆరోగ్యంగా జ్వరంగా కూడా ఉందని ఆయన ప్రచారానికి రాలేదు. అంటే ఇవన్నీ జరిగిన ఒక సభ్యుడు ఒక కౌన్సిలర్ గెలిచాడంటే జనసేన వాళ్ళకి బాగా సంతోషం కలిగే అంశమే ఇది. నిజానికి 2019 ఎన్నికల సమయంలో కూడా ఎన్నికలు అయిపోయాక 2 చోట్ల మండలాల్లో గెలిచారు అవును జనసేన వాళ్ళు. అప్పుడు కూడా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉన్న పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించుకోకుండా ఉంటారా బీజేపీ వాళ్ళు? రెండోది బీజేపీ ఏమంత పెద్ద ఇక్కడ చాలా తన్నుకుంటూ వస్తుందని వాళ్ళు తెలుగుదేశాన్ని జనసేనను దూరం పెడుతున్నారు. ఇలాంటి ప్రశ్నలన్నీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అప్పుడు కూడా బండి సంజయ్ ఏమో పవన్ కళ్యాణ్ భోగిగారు కానీ పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించలేదు. సో ఇప్పుడు ఈ కౌన్సిలర్ స్థానం గెలుచుకోవడం ద్వారా జనసేన తప్పకుండా మరి మమ్మల్ని ఎందుకు ఇలా చేశారని అడగటం ఒకటి, రెండోది వీళ్ళని చూసి ఉత్సాహపడి ఇంకా జనసేనని ఇక్కడ పెంచే ఒక ప్రయత్నం కూడా వీళ్ళు చేసే. అక్కడే కాస్త ప్రభావం కొన్ని వార్డులో ఓట్లు కూడా పడ్డాయి రవి గారు. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేస్తే రేపు కార్పొరేషన్ లో ఇక్కడ సెటిలర్స్ ఓట్లు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ గెలుపోవడం ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటి ఒక అంచనాలు. అంటే ఇక్కడ మీరు చెప్పిన దాంతో పాటు ఇంకొక అంశం కూడా చెప్పాలి. బీఆర్ఎస్ ఓడిపోవటం పట్టణ ప్రాంతాల్లో ఓడిపోవటానికి కారణాలు పరిశీలించుకుంటూ పోతే ఒక అంశం కనిపిస్తుంది. వాళ్ళు ప్రధానంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అనే ఒక ఆంధ్ర కార్డు అనేది ఇక్కడ ఒక ప్రధానమైన అంశంగా కొంతకాలంగా వాళ్ళు ప్రచారం చేశారు. చేసిన తర్వాత రేవంత్ రెడ్డికి లేదా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కానీ బీఆర్ఎస్ కు ఆ స్థాయిలో వాళ్ళకి అంతకుముందు వచ్చింది కూడా. గతసారి ఎన్నికల్లోనేమో తెలంగాణ తెచ్చిన పార్టీ 2 సార్లు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా అందరినీ కలుపుకోవాలన్నారు హైదరాబాద్ లో అన్న పద్ధతిలో సామూహికంగా ఓట్లు వేశారు. వాళ్ళు అన్ని స్థానాల్లో గెలిచారు. తర్వాతకు వచ్చేసరికి ఉప ఎన్నికల్లో ఓడిపోతున్నారు. ఇప్పుడు కూడా ఓడిపోయారు. రెండో వైపున గెలవబోతున్నారు అనే ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పారు నిన్న ఢిల్లీలో, మిగతా విషయాలతో పాటు ఆయన ముఖ్యమైన ప్రకటన చేశాడు. ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని జూబ్లీ హిల్స్ లో పెడతారు. అమీర్పేట నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహం పెడతాము. ఆయనకు ఈ సరిహద్దులు రాష్ట్రాలు ఇవన్నీ లేవు. ఆయన జాతీయ నాయకుడు అంటే ఒకటే సందర్భం, ఒకటే ఎన్నిక, 2 పరస్పర విరుద్ధమైనటువంటి ఒక నిర్ధారణలు ఇక్కడ వస్తున్నాయి. ఖచ్చితంగా తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా జంట నగరాలకు సంబంధించి రాష్ట్రాలు వేరైనప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ అవి ఎట్లాగో డివిజన్స్ ఉంటాయి. కానీ ఎన్టీఆర్ లాంటి వాళ్ళ విషయంలో లేకపోతే అన్నదమ్ముల విషయంలో ఈ సమస్య ఏమి ఉండదు అని రేవంత్ రెడ్డి వాళ్ళందరి కార్డు వేస్తున్నప్పుడు ఆయన మరింత బలంగా నేను చేస్తానని ఈ మాట నిజానికి కేసీఆర్ కూడా చెప్పారు అప్పుడు. బాలకృష్ణ శాతవాహన గౌతమిపుత్ర ఆ చిత్ర దీనికి వెళ్ళినప్పుడు ఆయన రామారావు గారు అంటే మాకు చాలా ఇది అని ఆయన చెప్పారు. కాబట్టి ఈ విస్తృతమైన కోణం కూడా ఒకటి ఎన్నికల్లో వస్తుంది. బీఆర్ఎస్ మరి ఇవన్నీ ఆలోచించుకుంటుందా లేదా? బీజేపీ వచ్చినప్పుడు ఉత్తర తెలంగాణ నిజానికి కేసీఆర్ కరీంనగర్ లేకపోతే ఆ మొదలు పెట్టడము, సిద్దిపేటలో హరీష్ రావు, సిరిసిల్లలో కేటీఆర్, నిజామాబాద్ నుంచి ఒకప్పుడు కవిత, ఇదంతా వాళ్లకు అక్కడే ఉన్నది. కానీ అక్కడ బీజేపీ పెరుగుదల ముఖ్యమైనది కదా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా కరీంనగర్ లో నిజామాబాద్ లో చాలా తీవ్ర స్థాయిలో పోటీ పడాల్సి వచ్చింది. మరి బీజేపీ వాళ్ళు చెప్పినట్టుగా ఈ కార్డు కానీ ఆ కార్డు కానీ కాకుండా బీజేపీ ఏమో తన స్థానాన్ని కాపాడుకుంది, కాంగ్రెస్ ఏమో అక్కడ ప్రవేశిస్తుంది. మరి వీటి మీద బీఆర్ఎస్ ఏం చేస్తుంది అనేది ఒకటైతే, భయంషాలో మజ్లిస్ గెలుస్తుంది. అంటే హిందుత్వ రాజకీయాలు తరచూ ప్రస్తావనకు వచ్చేది ఆ భయంషా, నిర్మల్ ఇట్లాంటివి కొన్ని వస్తుంటాయి, అన్ని రావు. కానీ ఆ భయంషాలో మజ్లిస్ గెలవటం అనేది ఇందాక నేను రామచంద్రరావుతో కూడా మాట్లాడుతున్నాను. ఇది జిహెచ్ఎంసీ కూడా సంకేతం అవుతుందా? సేమ్ కాంగ్రెస్ మజ్లిస్ ఇదంతా కూడా. కాబట్టి రాజకీయ పార్టీలు వీటి నుంచి చాలా ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తుల చుట్టూ తిరగడము, లేకపోతే ఇదిగో కొన్ని ప్రాంతాలు మతాలు అప్పటికప్పుడు అనుకుంటే అది కుదరదు. ప్రజలు కొంచెం విస్తృతంగా ఆలోచిస్తున్నారు. ఎక్స్పోజర్ పెరిగింది కదా. అవును,
ప్రతి క్షణం ప్రతి విషయం వాళ్ళు తేల్చుకుంటూ ఉన్నారు. మూడవది బీఆర్ఎస్ మిగిలిన రాష్ట్రాలు లాంటిది కాదు, మిగిలిన పార్టీ లాంటిది కాదు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నాయకత్వం వహించారు, ఆయన జాతిపిత. దాని మీద కూడా రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. అటువంటి నేపథ్యం ఉన్న బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ ఎలా వస్తుంది? దేశంలో చాలా చోట్ల బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట కాంగ్రెస్ మళ్ళీ పుంజుకోలే. కానీ అచ్చంగా రాష్ట్ర సాధన చేసిన పార్టీ మేమనే చోట వాళ్ళు ఎలా పుంజుకోగలుగుతున్నారు? అంటే వాళ్ళకి ఎక్కడో గ్యాప్ వస్తుంది. బీఆర్ఎస్ యొక్క పని విధానంలో కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన వాటిలో ఇప్పుడు కూడా మళ్ళీ చక్కదిద్దుకోవడంలో, ఇదిగో ఇందాక చెప్పిన కవిత లాంటి ఫ్యాక్టర్స్ ఇవన్నీ. మరి ఈ మున్సిపల్ ఫలితాల తర్వాత అయినా వాళ్ళు ఎలా మార్చుకుంటారు అనేది ఒకటి. రెండోది బీజేపీ వాళ్ళు అయిపోయింది మేమే వచ్చేసాం నెక్స్ట్ మేమే అన్న పద్ధతిలో అనుకోవడానికి ఏమో ఆధారం ఎంతుంది అనేది ఒకటి. మూడోది వీళ్ళిద్దరికంటే ముఖ్యం కాంగ్రెస్ పార్టీ. అవును, ఇంకా మాకు వచ్చేసాయి కాబట్టి ఇంకా మొత్తం మాది అయిపోయింది ఇంకా మేమే అన్న పద్ధతిలో ఎవరు ఆలోచించినా కానీ కుదరదు. కొంచెం ప్రజాస్వామికంగా ఇవన్నీ నగరాలు పట్టణాల్లో సమస్యలు పేరుకుపోయినాయి. రాజకీయంగా ఎవరికి 4 వచ్చే సీట్లు రాలేదనే సమస్యతో పాటు స్థానిక స్వపరిపాలన నిధులను కేటాయించటము, పౌర సదుపాయాలు మెరుగుపరచడము, అది ట్రాఫిక్ సమస్య, అది డ్రైనేజ్ సమస్య, అది మంచినీటి సమస్య, ఇంకోటి చాలా ఉన్నాయి. వాటన్నింటినీ చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ మున్సిపల్ తీర్పు అన్నది సద్వినియోగం. కొత్తగూడెంలో రవి గారు కొత్తగూడెం కమ్యూనిస్టులు కొనసాగుతూ ఉంది. మరి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. కొత్తగూడెం తప్పకుండా మొదటి నుంచి ఉన్నారు. ఇది వరకు కూడా సిపిఐ వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. జరిగింది ఏమంటే కాంగ్రెస్ పార్టీ నిజానికి ఇంతకంటే మంచి ఫలితాలు సాధించి ఉండేది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మాకే వచ్చాయంటున్నారు కానీ వాళ్ళు చాలా వరకు కొంచెం ఒంటెత్తుగా పోయారు చాలా చోట్ల. పొత్తులు నల్గొండ, ఖమ్మం అటువంటి చోట సరైన సర్దుబాట్లు చేసుకోలేదు. ఇవి స్థానిక ఎన్నికలు కదా, కాబట్టి స్థానిక పరిస్థితులను బట్టి రకరకాలుగా పొత్తులు జరిగాయి. ఇప్పుడు